ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగాకు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం అయితే ముందుగా ఒక కడాయినైతే పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌నైతే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పునైతే వేసుకోండి. మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే మీరు తినే కారాన్ని బట్టి మిర్చీలనైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులని కూడా యాడ్ చేసుకొని మంచిగా దోరగా అయితే వేయించుకోండి. ఇందులోనే ఒక చిన్న సైజు ఆనియన్, అదేవిధంగా మునగాకును కూడా వేసుకోండి. మునగాకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వేయించుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే చల్లార్చుకోండి. మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోండి. మనకైతే ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని మనము పోపు చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి.